సాక్ష్యం ఎవరి గురించో కాదు, నా గురించే. వీ హ్యాడ్ అ గ్రేట్ ఇయర్. అందరికీ మంచి, ఐఎమ్ హోపింగ్ ఎవ్రీ వన్ హ్యాడ్ అ గ్రేట్ ఇయర్. ఈ సెమిస్టర్ అందరికీ మంచి గ్రేడ్స్ వచ్చాయని అనుకుంటున్నాను. అంటే ఇంకా రాలేదు కానీ వస్తాయి. ఆమెన్. సో I hope everyone gets good grades, everyone is happy. The reason I'm saying this literal word is ఈ ఇయర్ నాకు జరిగిన దేవుని గొప్ప కార్యము, అంటే సాతాన్ గాడు ఎలా వేధించాడో అది ఎలా జయించానో, నేను జయించలేదు, కేవలం యేసయ్య నామమే, యేసయ్య మాట వల్లనే జయించానని నేను గర్వంగా చెప్పగలను. నా గౌరవం కాదు, దేవుడు ఉన్నాడన్న ఒక కాన్ఫిడెన్స్. ఈ ఇయర్ నాకు ఇంటి నుంచి కానీ నాకు కానీ ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం అయిందండి. అన్ని విషయాల్లో కొన్ని మాట్లాడుతూ అన్ని మనుషులతో మాట్లాడకుండా, అంటే నా ఫ్రెండ్స్ మా అందరికి తెలుసు, అందరికీ చెప్పాలి. ఇంకోటి లైవ్లో వినే వాళ్ళకు కూడా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక 6 months అనుకోండి, 6 months నాన్ స్టాప్గా నాకు తెలిసి చనిపోదాము, ఇంకెవరు మాట్లాడతారు మనతోని, ఇంకెవరున్నారు, మనిషికి ఎవరున్నారు, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఇంకెవరున్నారు అంటే తెలుసు. దేవునిలోనే పెరిగాను, దేవునిలోనే ఉన్నాను, వచ్చి కీబోర్డ్ వాయిస్తున్నాను, మీరు అందరు చూస్తున్నారు, పాటలు పాడుకుంటున్నాను, పాటలు చేస్తున్నాను, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒకవైపు నుంచి ఏంటి నీ జీవితం, ఏంటిది, ఇది ఇంతేనా, ఇంకా అయిపోయింది నీది, ఇంకేం లేదు, చనిపోతే ఎందుకు, సింపుల్ కదా, అన్నీ తీరిపోతాయి, అసలు ఎవడు, నో రెస్పాన్సిబిలిటీ, రైట్? యూ కెన్ గో హ్యాపీలీ, యూ కెన్ లీవ్ ఎర్త్ అండ్ యూ కెన్ జస్ట్ లీవ్. దిస్ ఈజ్ వాట్ లిటరలీ, ఐ మీన్, వాక్యం వింటున్నాము, సండే బాగుంటుంది, ఆ తర్వాత రోజు నుంచి చెవి దగ్గర స్టార్ట్, ఇదే గొడవ నాన్ స్టాప్. అండ్ ఐమ్ ప్రేయింగ్ అండ్ ఐ నో సమ్ పీపుల్ హూ ఆర్ రియలీ గోయింగ్ టు ది సేమ్ థింగ్. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు నేర్పించింది ప్రార్థనే, ఇంకేం తెలియదు నాకు. ప్రార్థన ఇవ్వండి, ఇదొకటి కీబోర్డ్, అదొకటి నేర్చుకొని పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. కానీ ఆ పాటని, ఆ ప్రార్థనని ఆపేశాడు. దానికి నేను అంటే నేనే అది ఏమంటారు, ఆలోచనలో మన ఫోకస్ మారిపోతుంది. అది సాతాన్ గాడు ఎన్ని ప్రయత్నాలు చేసి ఒకటే గోల్ అండి. I can say that with utmost confidence because I could hear the voice of Satan. I'm sorry to say this in church, but that was what I heard, saying, what is your life? Why are you ఇంత పని, ఇంతనా, ఇండియాలో అదే, ఇక్కడ అదే, ఇంకేం జీవితం, కొత్తగా ఏముంది ఇంకా నీ జీవితంలో, ఇంతే నీ జీవితం, ఇంకా అప్పులలో అంటే ఇంకా వెళ్ళిపోతావు అంతే. యూ విల్ లీడ్ ద సేమ్ లైఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ అనుకొని ఇలా ప్రార్థన లేదండి. ఒక 6 నెలల నుంచి చెప్పాలంటే ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ మూలని ఎక్కడో దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు ఆన్సర్ ఇస్తాడు అని తెలుసు. కానీ ఎదురుకొచ్చిన ఆ ఆలోచనలోనే మాట్లాడతాడు సాతాన్ గాడు, అలానే మాట్లాడతాడు, మన దేవుడు కూడా అలానే మాట్లాడతాడు. ఎందుకంటే మన ఆలోచనే కదండి, మన మాటలు, మన క్రియలు, చుట్టుపక్కల జరిగేదంతా మన ఆలోచనే. ఇలా మాట్లాడుతూ పడుతూ అంటే ఫోకస్ మారిపోయింది. ఫోకస్ దేవుని మీద ఉంటే దేవుని మాటలు ఏముంటాయండి, ఆయనే జీవాత్మ, ఆయనే జీవం కలిగించేవాడు. ఇవన్నీ చూసుకొని, ఇవన్నీ వినకుండా మై ఫోకస్ వాజ్ ఆన్ ది అదర్ వర్డ్స్, అదర్ పీపుల్ సేయింగ్, అరే ఏంటి, ఏం లేదు, ఇంకా నాతో ఎవరు మాట్లాడరు. దట్ వాజ్ మై ఫోకస్. ఇలా ఒక 6 నెలలు అండి. డిసెంబర్ నాకు తెలిసి లాస్ట్ వీకే ఇంటి నుంచి కూడా కొంచెం సీరియస్ ఇష్యూస్ అయ్యేసరికి నాకు ఎవరికి చేయాలో అర్థం కాక భయం వేసింది. చచ్చిపోతానేమో నేనే భయపడి అనితక్కకు ఫోన్ చేసి, అక్క ప్రార్థన చేయండి అక్క అంటే, ఇంత కృంగుదలలో అక్క అంటారు, యూ హ్యావ్ టు బైండ్ ద ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ద వరల్డ్, దెర్ ఆర్ సమ్ స్పిరిట్స్ విచ్ ఆర్ వర్కింగ్ అని అంటే, నాకు అది ఆల్రెడీ తెలుసు, బట్ స్టిల్ చేయలేకపోయాను ఆ టైంలో. ఎందుకంటే మనం వినేది అవే కదా, మన ఆలోచనలన్నీ అక్కడే ఉండేవి. ఇంకేంటి, వాట్ ఈజ్ లైఫ్, ఐ హ్యావ్ టు ఎండ్ దిస్, ఐ ఐ గోయింగ్ త్రూ దిస్ అలా చెప్పారు. ప్రార్థన చేసుకుంటూ ఒకరోజు, అరే ఇంకా మనకేం లేదు అనుకుంటూ ప్రార్థన చేసుకున్న టైంలో, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మాట్లాడకుండా మనందరం చాలామంది ఉంటాం ఇక్కడే, చర్చ్కి వస్తాము, మాట్లాడకుండా ఉంటాం, ఎవరితో షేర్ చేసుకోకుండా కూడా ఉంటాం. విచ్ ఐ ఫెల్ట్ ఎట్ వన్ పాయింట్ ఇట్ వాస్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని అనుకున్నాను నేను, బట్ ఇట్ ఈస్ నాట్, బికాస్ దిస్ ఇస్ ద టెస్టిమనీ ఐఎమ్ ట్రైయింగ్ టు సే.
ప్రభాకర్ అన్న కూడా చెప్పాను, ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన లాస్ట్ మినిట్ ప్రార్థన అనుకోండి, ఇంకా అసలు ఇంటి నుంచి కానీ అన్నీ కానీ ఒక చిటికలో కంప్లీట్ అయిపోయిందండి ప్రార్థన. ఆలోచనలన్నీ చిటికలో, ఒక చిన్న ప్రార్థన నేను చేసుకున్నాను, అన్నవాళ్ళు చేశారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది చేశారు, నేను చాలామంది చెప్పలేదు. బట్ స్టిల్ దే prayed about me and they had the presence of God telling them that pray for someone else. నీ గురించి కాకుండా నీ సహోదరుల గురించి కూడా ప్రార్థన చేయండి, సహోదరుల గురించి కూడా ప్రార్థన చేయండి ఖచ్చితంగా అని చెప్పి ప్రార్థన. అలా ఇదంతా జరుగుతున్న టైం అంతా నేను వింటున్నాను, కానీ ఎక్కడ ఉంటుందండి ఆలోచన, ఇలా వెళ్ళిపోతూ ఉంది. బట్ ఒక చిన్న ప్రార్థనలో దేవుడు ఆ యాంగ్జైటీని, ఆ ఆలోచనలన్నిటిని తీసేసి, ఎక్కడ పోయావు 6 నెలలు, నేను ఎదురుగానే ఉన్నాను, ఎక్కడ పోయావు, వే డిడ్ యు గో, యూ వెంట్ ఫార్, ఇట్ వాజ్ నాట్ మీ అని ఆయన మాట్లాడి ఆయనే మాట్లాడాడండి. దిస్ ఈస్ ద టెస్టిమనీ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఐ నో దట్ మెనీ ఆఫ్ grad students, many of people who are migrated from India, like are here doing their jobs. చెప్పలేకపోతాం ఇంట్లో ఏం జరుగుతుందో, అండ్ చాలా సీరియస్ ఇష్యూస్లో ఉంటాము. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇంటర్సెసరీ ప్రేయర్స్ మనకి మండే అండ్ ఫ్రైడే ఐ థింక్ జరుగుతున్నాయి. ఆ ప్రేయర్స్లో కూడా నేను జాయిన్ అవ్వలేదండి, నేను ఒప్పుకుంటాను, జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ ఎందుకు చెప్తే ఇది దాటేస్తే అయిపోద్దేమో అనుకున్న దాంట్లో నేను సైలెంట్గా ఉన్నాను తప్ప, అది ఇంకా పెరిగి గాడ్ హ్యాస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ suicidal థాట్స్, ఆల్ దీస్ the words which I heard all these days, and I'm happy and I'm glad that I can share this, and I know that I should not stop saying this testimony, because చాలా జరుగుతాయి మన జీవితాల్లో, అది ఎక్కడో అక్కడ ఆపేస్తాము. అంటే ఎప్పుడో జరిగిపోయిందిలే. మేము రాజు, నేను, ప్రిన్స్ ఫస్ట్లో బైబిల్ స్టడీలు చేసుకునేటప్పుడు ఒకటే నాన్ స్టాప్ చెప్పుకునేవాళ్ళం. అప్పుడు బోర్ కొట్టేదిలేండి, మనకు తెలుసు. ఊకే చెప్పేది చెప్తున్నారు కానీ చెప్పేది చెప్పాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఆ సాక్ష్యానికి, ఆ బైబిల్ వర్స్కి కూడా మనకు అర్థమవుతుంది. మనకి ఇప్పుడు చెప్పాను కదా, ఫోకస్ అని. అలా దేవుడు మళ్ళీ నన్ను ట్రాక్లోకి పట్టుకొచ్చి దేవుడు నన్ను కాపాడాడండి. చనిపోదాం అనుకుని నన్ను కాపాడాడు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ దిస్ టెస్టిమనీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ who are praying for me, for the musicians, especially for the team of Hosanna Ministries USA. లైవ్లో ఎవరైనా చూస్తున్నా కూడా ప్లీజ్ ప్రే ఫర్ us, అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ రైట్ నౌ ఆర్ తర్వాత కూడా చూస్తున్నట్లయితే రండి. You can enjoy the presence of God, and I could say if you are really going through any kinds of these kind of suicidal thoughts, there is మీకు నెంబర్లు ఉన్నాయి కింద బ్యానర్లో కనబడుతుంది, ఇంకా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. యూ కెన్ సీ ఆల్ దోస్ నెంబర్స్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ ఆల్సో. యూ కెన్ జస్ట్ పుట్ అ ఈమెయిల్ ఆర్ జస్ట్ పుట్ అ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ ఆర్ డైరెక్ట్ మెసేజ్ అని చేయొచ్చు. ప్రభాకర్ అన్న వాళ్ళ ఫ్యామిలీ ఎంతో కష్టపడి ప్రార్థనలు చేస్తున్నారు. మా చర్చ్ టీమ్ కూడా ఉన్నారు. సో ప్లీజ్, if anyone is going through that, please understand that, and you can message us. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. మరి చూడండి, బ్రదర్ యూనోష్, హీఈస్ ఇన్ ద ఫ్రంట్ రన్నర్. మీకు చాలాసార్లు చెప్తాను, ఫ్రంట్ రన్నర్లో కరెక్ట్గా సైతనగడు అటాక్ ఉంటుందని. ఎందుకంటే ప్రత్యేకించి యవనస్తులు మళ్ళీ, ఎందుకంటే దేవుడు యొక్క కృప, కానీ ఆయన చేయి విడువుడు. మరి తను వెళ్ళిన పాస్ట్ ఒక 6 to 8 months అది చెప్పుకోలేని పరిస్థితి, కానీ దేవుడు గొప్ప విడుదల కలుగు చేసి ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని బిడ్డ పట్ల, మరి కుటుంబం పట్ల జరిగించిన దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా.